జగన్మోహన్ గారి పాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉందండి. పర్లేదు అంటే ఎట్లా? ఏం నచ్చింది మీకు? ఏం నచ్చడం అంటే నా పరంగా అయితే బాగానే అనిపించింది. ఏంటి సంక్షేమ పథకాలు నచ్చాయా? అభివృద్ధి నచ్చిందా? సంక్షేమ పథకాలు నచ్చినాయి. అభివృద్ధి అందరూ రోడ్లు బాగానే వేశారు. రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ గెలిపిస్తాయంటారా మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని? చూద్దామండి, మరి టీడీపీ కూడా గట్టిగానే ఉంది కదా మరి. టీడీపీ జనసేన అలవెన్స్ అయినాయి కదా, పోటీ ఎలా ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారితో? గట్టిగానే ఉంటుందండి, మరి కొత్త రావచ్చు ఆయన కూడా. టీడీపీ కూడా రావచ్చు. ఇప్పుడు మన స్థానికంగా నరసాపురం నియోజకవర్గం ప్రసాదరాజు గారు ఎలా చేశారు 5 సంవత్సరాల కాలంలో? ఆయన బాగా చేశారండి, బాగానే చేశారు. ఇప్పుడు గతంలో బొమ్మిడి నాయకర్ గారు ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ పోటీ పడితే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో? చూడాలండి మరి ఎలా ఉంటుందో. ఇలా పోటీ ఇవ్వగలుగుతాడు నాయకర్ గారు ఈసారి? సరే, టీడీపీ కూడా గట్టిగానే ఉందండి. బట్ మట్టి ఒకవేళ అలవెన్స్ లో జనసేనకి ఇస్తే పోటీ పడగలుగుతుందా, టీడీపీకి ఇస్తే పోటీ పడగలుగుతా ఇక్కడ? నాకు ఇక్కడైతే టీడీపీ అనిపిస్తుంది, నరసాపురం. చెప్పండి తమ్ముడు, ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిది, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన? ఎందుకన్నా ఒక్క వేస్ట్ కదా. నాకైతే ఏం రాలేదన్న. ఈ నవరత్నాలు అనే పథకాలు ఎలా ఉన్నాయి? అవి అసలు ఉన్నట్టే తెలియలేదన్న నాకు నిజంగా. ఎందుకంటే మా ఇంట్లో ఒక్కడికి కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడు మా తమ్ముడు చదువుతున్నాడు డిగ్రీ, వాడికి 15,000 అన్నారు స్టార్టింగ్లో. 15,000 అంటే ఇప్పుడు వాడికి ఎట్లా పోనా 10,000 ఎంతో పడుతున్నాయి. అవి కూడా ఒక్కోసారి పడుతున్నాయో తెలియదు, టైంకి పడవట్లా. జనవరిలో అన్నారు, జనవరిలో అది పడుతుందా. స్కాలర్షిప్లు అన్నారు, అవి లేదు. నా సొంత డబ్బులతో వాడిని చదివేస్తున్నాను అంతే, అంత మించి ఏమీ లేదు. ఇప్పుడు పవన్ చంద్రబాబు ఇద్దరు పోతయ్యారు కదా అలవెన్స్, ఇప్పుడు ఎలా పోటీ ఇవ్వగలుగుతారు జగన్మోహన్ రెడ్డికి? పోటీ ఏముందన్నా, పోటీ ఇవ్వగలుగుతారు అసలు? పోటీ అయితే వస్తారు కానీ తర్వాత ఓటింగ్ బట్టి చెప్పలేం. కానీ అదే ఓటింగ్ ఎలా ఉంటుంది అంటారు? పోటీ గట్టిగా ఇవ్వగలుగుతారా? ఓటింగ్ గట్టిగా ఉందండి. వైసీపీ కన్నా తెలుగుదేశానికి ఎక్కువ ఉంది. ఇప్పుడు మీ నరసాపురం కదా, ఇప్పుడు నరసాపురం నియోజకవర్గానికి ప్రసాద్ రాజు గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే అంటే చీఫ్ విప్ గారు ఎలా చేశారు ఇప్పుడు మీకు 5 సంవత్సరాలు? సంవత్సరాలు అంటే ఏమన్నా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎక్కడ లేని మీటింగ్లు అన్ని మీటింగ్లు, రోడ్డు పక్కన మీటింగ్లు పెడతారు తప్ప అసలు ఏమీ లేదన్న. నాయకర్ గారు ఓడిపోయారు కదా గతంలో, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది వారు పోటీ పడితే ఇద్దరు? పోటీ పడితే ఉందన్న, ఆయనతో సార్ చూడాలి. ఇలా గెలుస్తారంటారా ఈసారి నాయకర్ గారు? ఛాన్సెస్ ఉన్నాయన్న, గెలుస్తారని చెప్పలేదు కానీ మ్యాక్సిమం 100%లో కొద్దిగానే గెలుస్తారు అని నాకు అనిపిస్తుంది. చెప్పండి అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అవుతున్నది, ఎలా ఉంది వారి పాలన ఈ 5 సంవత్సరాల్లో? బాగానే ఉంది. బాగా అంటే ఏం నచ్చింది మీకు? అన్ని బాగానే ఉన్నాయండి, ఆయన పెట్టిన పథకాలు అన్ని బాగానే ఉన్నాయండి. ఏంటి పథకాలైనా ఏమైనా అభివృద్ధి కూడా బాగానే ఉందా? అభివృద్ధి కూడా బాగానే ఉందండి. అభివృద్ధి అంటే ఎలా చేస్తున్నారు మీకు తెలిసినంత వరకు? అన్ని పర్వాలేదండి, వృద్ధాప్య పెన్షన్లు గట్టా అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి, అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి కూడా బాగానే ఉంది. వారి ఈ పథకాలన్నీ మళ్ళీ ఒకసారి గెలిపిస్తాయంటారా ముఖ్యమంత్రిగా? ఏమండి మరి జనాలు తీర్పు ఎలా ఉంటుందని తెలియదండి. కాకపోతే ఏంటంటే అంత పర్వాలేదు, తీర్పు అనేది మరి జనాలు ఉంటుంది కదండి. పవన్ చంద్రబాబు గారు ఇద్దరు అలవెన్స్ అయ్యారు కదా, పోటీ అనేది ఎలా ఉంటుంది అంటారు ఈసారి? తెలియదండి, అంటే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదండి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది కదా. 2 పార్టీలు ఒకటైనాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ ఇవ్వగలుగుతారా? అందరికీ ఒకే పార్టీ నచ్చదు కదండి, రకరకాలుగా ఉంటుంది కదా, దాన్ని బట్టి అండి. ఇప్పుడు అభిప్రాయాలు ఇప్పుడు ఈయనైతే మరి పర్వాలేదండి. అన్న ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, ఎలా ఉంది 5 సంవత్సరాల కాలం పాలనలో? కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. అప్పుడే అయితే పర్వాలేదు, నార్మల్గా ఉంది. అటు గొప్పగా లేదు, ఇటు ఏమో మరీ ఇదిగా లేదు. ఇట్లా ప్రజలు మార్పు కోరుతున్నారంటారా, మీరు ఏమంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? అదే ఏదో ఉంది కదా, ఏంటిది జనసేన తెలుగుదేశం రెండు కలిపి వస్తే జనసేన తెలుగుదేశం పొత్తు అవుతున్నాయి, మరి పోటీ ఇవ్వగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమండి, జనసేన టీడీపీ పొత్తు అయితే పోటీ ఇవ్వగలుగుతారా? పోటీ మా ఊర్లో అయితే ఇవ్వగలుగుతారు, నర్సుపూర్లో అయితే ఇవ్వగలుగుతారు. కానీ ప్రసాద్ రాజు గారు కూడా బాగానే చేశాడు, ఆయన మంచివాడే. నర్సాపూర్ నియోజకవర్గంలో మళ్ళీ ప్రసాద్ గారికి అవకాశం ఉన్నదంటారా? ఆయనకి అవకాశం ఉందండి. వారి మీద ఇంతకుముందు నాయకర్ గారు ఓడిపోయారు కదా కొద్దిలో, ఇప్పుడు మళ్ళీ పోటీ పడితే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో? పోటీగానే ఉంటుంది ఇద్దరికి. నాయకర్ గారికి ఏమైనా అవకాశం ఇస్తారా లేకుంటే? అవకాశం ఉంటుంది, ఉండొచ్చు. అలాగని ప్రసాద్ గారు ఏం తక్కువ కాదు, ఆయనది బాగానే ఉంటుంది.